హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు రంజిత్ వ్లాగ్స్. చూడండి ఫ్రెండ్స్, కేంద్ర రవాణా సంస్థ ఒక కొత్త చట్టం అయితే తీసుకురావడానికి ప్రయత్నిస్తుంది. అది జూలై మంత్లోనే రాబోతుందని సమాచారం. అది ఏంటిదంటే, ఇప్పుడు పాత నిబంధన ఒకటి ఉంది. పాత నిబంధన ఏంటిదంటే, ప్రజెంట్ మనము డ్రైవింగ్ లైసెన్స్ పొందాలనుకుంటున్నాము. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు డ్రైవింగ్ లైసెన్స్ పొందాలి అనుకుంటున్నట్లయితే డైరెక్ట్ మనము ఆర్టీఏ వెబ్సైట్ వెళ్ళిపోయి, ఆర్టీఏ వెబ్సైట్లో మనమైతే ఎల్ఎల్ఆర్ లైసెన్స్ మనము స్లాట్ బుక్ చేసుకుంటాము. అంటే ఎల్ఎల్ఆర్ స్లాట్ బుకింగ్ అంటే ముందుగా మనము ఫ్రెష్ అయితేనేమో ముందు మనము న్యూ లెర్నర్ లైసెన్స్ అయితే తీసుకుంటాము. తీసుకున్న తర్వాత ఇక్కడ మనకు సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఇచ్చేసిన తర్వాత మనకు ఒక ఎల్ఎల్ఆర్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ అయితే మనము కండక్ట్ చేస్తారు ఆర్టీఓ ఆఫీస్ వాళ్ళు. సో ఎల్ఎల్ఆర్ ఎగ్జామ్ కండక్ట్ అయిన తర్వాత ఎల్ఎల్ఆర్ ఎగ్జామ్లో మనం పాస్ అయినట్లయితే మనకు ఎల్ఎల్ఆర్ అనేది ఇష్యూ అవుతుంది ఫ్రెండ్స్. సో ఎల్ఎల్ఆర్ ఇష్యూ అయిన తర్వాత మళ్ళీ మనకు 6 months మనకైతే గడువు ఇస్తారు. అంటే ఎల్ఎల్ఆర్ యొక్క వ్యాలిడిటీ 6 months. ఈ 6 months లోపల మనము డ్రైవింగ్ నేర్చుకొని మళ్ళీ మనం స్లాట్ బుక్ చేసుకోవాలి. దేని కొరకు? మళ్ళీ మనము సంబంధిత ఆర్టీఓ ఆఫీస్ ముందు డ్రైవింగ్ చేసి చూపించాలన్నట్టు. మనకు డ్రైవింగ్ వచ్చు, నేను డ్రైవింగ్ నేర్చుకున్నాను అనేసి. ఇది పాత నిబంధన. ఒకవేళ మనం డ్రైవింగ్ పాస్ అయినట్లయితే డ్రైవింగ్ లైసెన్స్ మనకు ఇష్యూ అవుతుంది. ఒకవేళ ఫెయిల్ అయినట్లయితే మళ్ళీ 1 month మనకు గ్యాప్ ఇచ్చేసి 1 month తర్వాత మళ్ళీ స్లాట్ బుక్ చేసుకొని మళ్ళీ డ్రైవింగ్ ట్రాక్కి వెళ్ళి ఈ విధంగా ఇక్కడ మనము డ్రైవింగ్ టెస్ట్ అయితే ఇస్తుంటాం. ఇది పాత నిబంధన ఫ్రెండ్స్. కొత్త నిబంధన ఏంటిదంటే, ఎక్కడైతే డ్రైవింగ్ స్కూల్లో డ్రైవింగ్ నేర్చుకుంటామో ఆ డ్రైవింగ్ స్కూల్ వాళ్ళే డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఇచ్చే అథారిటీ కేంద్ర రోడ్డు రవాణా సంస్థ ఒక ప్రతిపాదన అయితే తెచ్చింది. ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుందో తెలియదు. ఎందుకంటే ఎవరైతే ఇప్పుడు డ్రైవింగ్ స్కూల్ పెట్టాలనుకుంటున్నారో, లేదంటే ఎవరైతే డ్రైవింగ్ స్కూల్ ఇప్పుడు ఉందో వాళ్ళకు కనీసము ఇప్పుడు 4-wheeler నేర్చుకోవాలనుకుంటున్నాం మనం. వాళ్ళ దగ్గర 4-wheeler అయితే కనీసం వాళ్ళ దగ్గర 1 acre ల్యాండ్ ఉండాలంట. 1 acre ల్యాండ్ ఉండాలి. దాంట్లో స్లోప్ డ్రైవింగు, అప్హిల్ డ్రైవింగు, స్పీడ్ బ్రేకర్ డ్రైవింగు, యూటర్న్ డ్రైవింగు, ఇవన్నీ దాంట్లో ట్రాక్స్ చేసి ఈ విధంగా మనకైతే ఇప్పుడు డ్రైవింగ్ టెస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏ విధంగా ట్రాక్స్ ఉంటాయో, ఇప్పుడు ఈ ట్రాక్స్ ఉన్నాయి కదా, ఇదే విధంగా ట్రాక్స్ దాని లోపల ఉండాలన్నట్టు. ఈ 1 acre ల్యాండ్లో 8 మనం ఏ విధంగా కొట్టాలి, హెచ్ అనేది ఏ విధంగా మనం డ్రైవ్ చేయాలి, లేదంటే అప్ హిల్ దగ్గర ఏ విధంగా డ్రైవ్ చేయాలి, యూటర్న్ ఏ విధంగా డ్రైవ్ చేయాలి, లేకుంటే నైట్ అవర్స్లో మనం ఏ విధంగా డ్రైవ్ చేయాలి, లేదంటే వర్షం పడుతుంది, తేమ ఎక్కింది గ్లాస్కు, ఆ టైంలో ఏ విధంగా డ్రైవింగ్ చేయాలన్నది కంప్లీట్గా మనకైతే డ్రైవింగ్ స్కూల్లోనే డ్రైవింగ్ నేర్చుకునే టైంలోనే ఇవన్నీ మనకు నేర్పించాలన్నట్టు. సో దాని కొరకు ఈ డ్రైవింగ్ స్కూల్ దగ్గర అయితే 1 acre ల్యాండ్ ఉండాలి. 4-wheeler, 2-wheeler, 3-wheeler నేర్చుకోవడానికి అయితే. అది హెవీ వీలర్ అనుకో, అంటే లారీ లాంటిది అయితే 2 acre ల్యాండ్ ఉండాలంట. కానీ అది సాధ్యపడదా అనేది వేచి చూడాలి. సో ఇదైతే కొత్త నిబంధన ఇప్పుడు ఈ జూలై మంత్ నుంచే అమల్లోకి వస్తుందని ఒక ప్రతిపాదన అయితే ఉంది. అది ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనేది అయితే వేచి చూడాలి. అదేవిధంగా ఈ డ్రైవింగ్ లైసెన్స్ వాళ్ళే డ్రైవింగ్ లైసెన్స్ ఇష్యూ చేస్తారా అంటే, వాళ్ళు ఇష్యూ చేయరు, వాళ్ళు సర్టిఫై అవుతారన్నమాట. అంటే ఈ డ్రైవింగ్ స్కూల్ వాళ్ళు మన సంబంధిత ఆర్టీఓ ఆఫీస్ నుంచి ఒక లైసెన్స్ పొంది ఉంటారు వాళ్ళు డ్రైవింగ్ స్కూల్ పెట్టుకోవడానికి. సో డ్రైవింగ్ స్కూల్ పెట్టుకోవడానికి లైసెన్స్ అథారిటీ ఉంటుంది కాబట్టి వాళ్ళు డ్రైవింగ్ స్కూలు పెట్టేసుకొని మనకు డ్రైవింగ్ నేర్పించి మనకు Form 5B అనేది అయితే ఇస్తారట. ఆ Form 5B తీసుకెళ్ళి మన సంబంధిత ఆర్టీఓ ఆఫీస్లో ఇచ్చినట్లయితే, సో ఆర్టీఓ ఆఫీస్ వాళ్ళు మనకు అప్పుడు లైసెన్స్ అనేది జారీ చేస్తారని ఇది కొత్త నిబంధన ప్రకారం అయితే చెప్తున్నారు. సో ఎంతవరకు సక్సెస్ అవుతుంది, సక్సెస్ కాదనేది మనం వేచి చూడాల్సి ఉంటుంది. అదేవిధంగా ఎవరైతే కొత్తగా డ్రైవింగ్ స్కూలు స్టార్ట్ చేయాలనుకుంటున్న వాళ్ళైతే వాళ్ళు సంబంధిత ఆర్టీఓ ఆఫీస్ నుండి ఒక లైసెన్స్ అయితే పొంది ఉండాలి. ఆ లైసెన్స్ రుసుము అయితే 50,000 రూపాయలు అయితే ఉందని సమాచారం. దాని యొక్క కాలపరిమితి 5 సంవత్సరాలు. 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ రెన్యువల్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇది కొత్త నిబంధన ఏంటంటే ఏం లేదు, మన ఆర్టీఓ ఆఫీస్ ముందు వెళ్ళి మనమైతే డ్రైవింగ్ టెస్ట్ ఇచ్చే పని ఉండదు. కేవలము డ్రైవింగ్ స్కూల్లోనే డ్రైవింగ్ నేర్చుకుంటాము. అక్కడనే మనకు Form 5B అనేది ఇష్యూ చేస్తారు డ్రైవింగ్ స్కూల్ వాళ్ళు. ఆ Form 5B తీసుకెళ్ళి మనం సంబంధిత ఆర్టీఓ ఆఫీస్లో ఇస్తే సరిపోతుంది అన్నట్టు. ఇక మనకు ఆర్టీఓ ఆఫీస్ ముందు వెళ్ళి ఒక బ్రేక్ ఇన్స్పెక్టరో లేకుంటే ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ముందు మనము ట్రాలీ కొట్టి చూపించే అవసరం అయితే లేదని ఇది కొత్త నిబంధన చెప్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది వీడియో ఎంతవరకు సక్సెస్ అవుతుందో వేచి చూడాలి. చూద్దాం మరి ఏ విధంగా నడుస్తుందో. మరి ఇప్పటి వరకు ఒక రకంగా ఉంది, మరి ఇక ముందు ఏ విధంగా ఉంటుందో కొంచెం మనమైతే వెయిట్ చేసి చూద్దాము. సక్సెస్ అవుతుందా మరి ఫెయిల్ అవుతుందా? ఎందుకంటే 1 ఎకరం ల్యాండ్ అంటుర్రు. 1 ఎకరం ల్యాండ్ అయితే ఇప్పుడు సిటీలో ఎక్కడ ఉంటుంది? సిటీలో కానీ విలేజ్లో కానీ ఇప్పుడు ల్యాండ్సే లేవు. అగ్రికల్చర్ ల్యాండ్స్ అన్నీ లేఅవుట్స్ అయిపోతున్నాయి. మరి ల్యాండ్స్ ఎక్కడ ఉన్నాయి మనకు? 1 acre ల్యాండ్
లారీ అనుకో, లారీకి కూడా 2 ఎకరాల ల్యాండ్ కావాలి. దాంట్లో అప్ హిల్లు, డౌన్ హిల్లు, యూటర్ను, 8 సర్కిలు, ట్రాఫిక్లో ఎట్లా నడపడము, లేకుంటే నైట్లో ఎట్లా నడపడము, ఇవన్నీ ట్రైనింగ్ ఇస్తారు. సో మరి ఆ ల్యాండే లేదు, ఏ విధంగా సక్సెస్ అవుతుందో మనము వేచి చూడాలి. ఓకే ఫ్రెండ్స్, వీడియో కానీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.